కొవ్వూరు ఎన్నోసార్లు వచ్చాను, కానీ మా ఆడబిడ్డల ఉత్సాహం చూస్తా ఉంటే నా జీవితంలో ఎప్పుడూ చూడని ఉత్సాహం చూస్తున్నాను. యువత మిమ్మల్ని చూసినప్పుడు నాకే అనిపిస్తుంది, ఏమాత్రం అనుమానం లేదు, గెలుపు మనదే. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మీటింగులకి 1500 బస్సులు పెట్టి అద్దె మనుషులు తీసుకొస్తే మీటింగ్ ప్రారంభంగా మునిపే పారిపోతున్నారు. ఇక్కడ మీ ఉత్సాహం చూస్తా ఉంటే ఎప్పుడెప్పుడు 13 మే వస్తుందా 2 బటన్లు నొక్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి సిద్ధంగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అడ్డా మన కొవ్వూరులో మళ్ళీ నాటి ఊపు కనపడస్తా ఉంది, ఆ కసిమిలో కనపడస్తా ఉంది. తెలుగుదేశం పార్టీని గెలిపించాలని గట్టి సంకల్పం. మిమ్మల్ని చూస్తే నాకు అర్థం అవుతా ఉంది. దారిలో వస్తా ఉంటే చూశాను మా ఆడబిడ్డల అభిమానం, చిన్నారి పిల్లల యొక్క ఉత్సాహం చూశాను. ఇప్పుడే ఆ పాపను చూడండి, తెలుగుదేశం పార్టీ కండువా మెడలో వేసుకుని తల్లి భుజాలపైన ఎక్కి, చంద్రన్న మా భవిష్యత్తు మీదేని, నా పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు ఉత్సాహంగా వచ్చే పరిస్థితి వచ్చారు. రాజకీయ గాలి వీస్తా ఉంది, మారుతా ఉందా లేదా? జనంలో ట్రెండ్ మారింది, జగన్ బెండు తీయడం ఖాయం, నిర్ణయం అయిపోయింది. అవునా కాదా? ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, మనిషికి అహంకారం పనికిరాదు. జగన్మోహన్ రెడ్డి అహంకారంతో విధ్వంస పాలకుడుగా రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు, మీ భవిష్యత్తును అంధకారం చేశాడు, మీ పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకం చేశారు. అలాంటి చిన్న పిల్లలు పెద్ద అయితే ఇక్కడ ఎడారిగా మిగిలిపోతుంది, ఆంధ్రప్రదేశ్ శ్మశానంగా మిగిలిపోతుంది. అందుకే మిత్రపక్షాలతో వచ్చాం, కూటమిగా ఒక జట్టు కట్టాం. జనసేనకులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, జనసేనకులు హుషారుగా ఉండండి. ఈరోజు మీరు ఒకసారి చూస్తే పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి చెప్తున్నాడు, ప్రజల కోసం వచ్చిన మనిషి పవన్ కళ్యాణ్ గారు. అవునా కాదా? రాష్ట్రం నాశనం అయిపోతా ఉంది, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు, రాష్ట్రాన్ని కాపాడుకోవాలని మొట్టమొదట ముందుకు వచ్చిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. కొవ్వూరు సభ ద్వారా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇంకొక పక్క బీజేపీ, ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, కేంద్రంలో బీజేపీ ఉందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మళ్ళీ వచ్చే పార్టీ బీజేపీని అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి, ప్రజల్ని గెలిపించడానికి, మీకు న్యాయం చేయడానికి బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఒక జట్టుగా ఇక్కడికి వచ్చాం. ఆశీర్వదించమని మిమ్మల్ని కోరుతున్నా. ఆశీర్వదిస్తామని గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఈ పార్లమెంట్లో
బీజేపీ అభ్యర్థి ఎంపీగా పోటీ చేస్తున్నారు పురంధేశ్వరి గారు. జనసేన అభ్యర్థులు ఇద్దరు పోటీ చేస్తున్నారు. రాజానగరం ఏ నియోజకవర్గం ఇంకోటి నిడదవోలు కడం 5 ఇంకొక సీటు బీజేపీకి ఇచ్చాం కానీ అది ఇంకా డిసైడ్ కాలేదు. కడం సీట్లు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నాం. ఏం తమ్ముళ్ళు హుషారుగా ఉన్నారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను మిమ్మల్ని అందరినీ చైతన్యవంతులు చేయడానికి వచ్చాను. మీ ఉత్సాహం చూసి నన్ను ఉత్సాహపరచడానికి మీరు ఇక్కడికి వచ్చారు. చంద్రన్న సాగిపో, మీ ఎంట మేము ఉన్నామని సంఘీభావానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు. మీరెట్టయితే ఎండ కూడా లెక్క పెట్టుకోరు, నేను కూడా ఎండ వాన ఏమీ లెక్క పెట్టుకోవడం లేదు. మీకోసం మీ బిడ్డల కోసం పనిచేసే కూటమికి మద్దతు ఇస్తామని మరొక్కసారి మీ అందరి అభిమానం చూపించాల్సిందిగా కోరుకుంటున్నాను. తమ్ముళ్ళు ఆడబిడ్డలు, జగన్ రెడ్డికి శవ రాజకీయాలు చేయడం అలవాటు, అవునా కాదా? వైసీపీ డిఎన్ఏలోనే శవ రాజకీయం ఉంది. వాళ్ళ వారసత్వమే శవ రాజకీయం. ఎవరైనా మంచి పని చేసి నాకు ఓటేమని అడుగుతారు. కొంతమంది మనుషులు చంపేసి దండేసి ఎదుటి వాళ్ళ పైన పెట్టి ఓటు అడిగే దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా? అవునా కాదా? అవునా కాదా? వీళ్ళ తండ్రి చనిపోయాడు హెలికాప్టర్ యాక్సిడెంట్ లో. ఏం తమ్ముళ్ళు, హెలికాప్టర్ యాక్సిడెంట్ చనిపోతే ఏమన్నాడు ఆ రోజు? మా తండ్రిని చంపేశారన్నాడా లేదా? రిలయన్స్ అధినేత చంపాడన్నాడా లేదా? వాళ్ళ షాపుల మీద దాడి చేశాడా లేదా? మళ్ళీ అదే రిలయన్స్ అధినేతకు ఒక ఎంపీ సీట్ ఇచ్చాడా లేదా తమ్ముళ్ళు అని అడుగుతున్నా. ఇచ్చాడా లేదా? ఇచ్చుండే చేతులు తప్పట్లు కూడా చెప్పండి. ఇచ్చాడని ఆమోదయోగ్యంగా 2014లో తండ్రి లేని బిడ్డ ఓటేమని అడిగాడా లేదా? అడిగాడా లేదా? మీరప్పుడు నమ్మల. రాష్ట్రం విడిపోయింది, నీకు అనుభవం లేదు. చంద్రబాబు నాయుడు అయితేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు. మళ్ళీ రాష్ట్రం కోసం ఆయన తప్ప మాకెవ్వరూ వద్దని ఆ రోజు ఓట్లేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. 2019 వచ్చింది, మళ్ళా శవ రాజకీయం పైకి వచ్చింది. ముందు కోడికత్తి డ్రామా, ఆ తర్వాత బాబాయి గొడ్డలి వేటు. జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా చెప్పు, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్, ఊకిండి బాబాయ్. మీకందరూ తెలుసు కదా? తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలుసు అంటే చేలు పైకి ఎత్తండి. 2019లో శవ రాజకీయం చేసి మా నాన్న చనిపోయాడు, ఉన్న ఒక బాబాయిని కూడా చంపేశారని చెప్పాడా లేదా? నారాసుర రక్త చరిత్రని చెప్పాడా లేదా? దుర్మార్గుడు. ఎన్నికలైనాయి, ఇప్పుడు వాళ్ళ చెల్లి అడుగుతా ఉంది, అడిగిందా లేదా? రక్తంతో మునిగిపోయినటువంటి వైసీపీకి ఓటేయిద్దని చెప్పిందా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సమాధానం చెప్పాలా లేదా? హత్యలు చేసేవాళ్ళు మీకు కావాలా? శవ రాజకీయాలు చేసేవాళ్ళు మీకు కావాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకొక పక్క 2019 అయిపోయినాక 24 వచ్చింది, మళ్ళా శవాల కోసం ఎదుగుతా ఉంది.
అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. తమ్ముళ్ళు, వృద్ధులకి వితంతువులకి అందరికీ పింఛన్లు ఇచ్చినది ఏ పార్టీ? మొట్టమొదటిసారిగా 35 రూపాయల పింఛన్తో ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు. 2014లో ఆర్థిక ఇబ్బందులున్నా 200 రూపాయలు 2000 చేసిన పార్టీ ఏ పార్టీ అని మిమ్మల్ని అడుగుతున్నా. 10 రెట్లు పెంచానా లేదా? పింఛన్లు పెంచానా లేదా? ప్రాంప్ట్ గా ఇచ్చామా లేదా? దుర్మార్గుడు వచ్చి 1000 రూపాయలు ఇచ్చాడు. నేనుంటే మొదటి నెలలో 1000 రూపాయలు పెంచేవాడిని. 250 పెంచుకుంటూ పోతానని ముక్కుతూ మూలుగుతూ మొన్న 3000 చేసిన దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. అవునా కాదా తమ్ముళ్ళు? మీరు చెప్పండి. 1000 రూపాయలు ఇచ్చి 1,00,000 సార్లు చెప్పాడు ఇంటింటికి పోయి. అవునా కాదా? అబద్ధాలు కూడా చెప్పాడు. నేను ఇవ్వలేదంట 2000, ఈయన ఇచ్చాడంట. అబద్ధాలు కోరి జగన్మోహన్ రెడ్డి. తమ్ముళ్ళు, నిన్న చూడండి, వాలంటీర్ వ్యవస్థ ఉంది. నేను వాలంటీర్ వ్యవస్థకు వ్యతిరేకం కాదు. ఒక రాజకీయ పార్టీకి పనిచేస్తే మీ దగ్గర వసూలు చేసిన ట్యాక్సెస్ తో జీతాలు తీసుకుని 5,000 తీసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేయడం న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ మాటే నేను చెప్పాను. మిమ్మల్ని తీసేయం, మీరుంటారు, మీ వ్యవస్థ కొనసాగిస్తాం. కానీ మీరు ఏ రాజకీయ పార్టీకి సపోర్ట్ చేయొద్దండి. ప్రభుత్వ సేవల్ని ప్రజలకు అందించండి. మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాను. చెప్పానా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎన్నికల కమిషన్ ఏం చెప్పారు? ఈ ఎన్నికలు అయ్యే వరకు వీళ్ళు ఎక్కడ కూడా ఇంటర్వ్యూని కాకూడదు, ఒక రాజకీయ పార్టీకి వంతన పాడకూడదు, దూరంగా ఉన్నామని చెప్పారు. తమ్ముళ్ళు, అక్కడి నుంచి శవ రాజకీయాలు బయలుదేరాయి. జగన్మోహన్ రెడ్డి అంటే ముసలి వాళ్ళని చంపేయాలని కక్ష కట్టాడు. పండు టాకు లాంటి ముసలి వాళ్ళని వీళ్ళ కోసం నేను ఒకే మాట చెప్పాను. మీ పిల్లలు మిమ్మల్ని చూసుకోకపోయినా మీ ఇంటికి ఒక పెద్ద కొడుకుగా ఉంటా, పెద్దవాళ్ళకు అండగా ఉంటానని చెప్పాను. పెద్ద కొడుకుగా ఉంటానని చెప్పి 5 ఏళ్ళు 1000-2000 రూపాయలు పింఛనిచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్నా క్యాంటీన్ పెట్టి పేదవాళ్ళందరికీ 5 రూపాయలకే పూటకు భోజనం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎవరికైనా పింఛన్ వస్తే 2000, 450 రూపాయలతో 3 పూట్ల భోజనం చేసి 1550 రూపాయలు మిగిలిడిగా చేశాను. దాంతో గౌరవం పెరిగింది మా ముసలోళ్ళకందరికీ. అవునా కాదా? అది నేను చూపించిన చొరవ. ఎవరైతే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళు ఈ రాష్ట్రం కోసం, కుటుంబాల కోసం కష్టపడ్డారు. చివరి రోజుల్లో కష్టపడకూడదని పెద్ద కొడుకుగా వాళ్ళని ఆదుకున్నానని చెప్పి మరొక్కసారి తెలియజేస్తున్నా. నిన్న ఒకరు చూడండి, నేను చెప్పాను చాలా స్పష్టంగా. మీకు సచివాలయం స్టాఫ్ ఉన్నారు, 1,35,000 ఉన్నారు. ఇంటింటికి పోయిస్తే 45 మందికే ఇవ్వాలా. ఒక రోజులో అయిపోతుంది. మీరు ఇప్పించమని డిమాండ్ చేశాను. దుర్మార్గమైన పాలన. వాళ్ళకి ఇవ్వకుండా సచివాలయానికి రమ్మన్నారు. సచివాలయానికి వచ్చారు, ఒకరిద్దరు చనిపోయారు. దానికి కారణం ఇది ప్రభుత్వ హత్యలు తప్ప ఇంకొకటి తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి, నీకు పాలించడం చేత కాదు, దద్దమ్మవి నువ్వు. శవ రాజకీయాలు చేసే దుర్మార్గుడు నువ్వు. నీకు చేతనైతే ఎవరిని చంపకుండా పింఛన్లయ్యి, నీకు చేత కాకపోతే నువ్వు దిగిపో. 1 నిమిషంలో 1 గంటలో ఎందుకు డిస్ట్రిబ్యూట్ కావో ఇంటి దగ్గర నేనే చూస్తా. సవాలు విసురుతున్నా జగన్మోహన్ రెడ్డికి. సిద్ధమా అని మేము ఆయన అడుగుతున్నా. ఇంకొక పక్క తమ్ముళ్ళు, ఈరోజు మీరు ఒకసారి చూస్తే నేను ఒక మాట చెప్పిన తర్వాత భయపడిపోయారు. ఒకవేళ నువ్వు పింఛన్లు ఇవ్వకపోతే, మొదటి రోజున ఇవ్వకపోతే
నేను వస్తానే ఈ నెల నుంచే 4,000 రూపాయలు పింఛన్లు ఇస్తానని చెప్పాను. దాంతో భయపడిపోయాడు జగన్మోహన్ రెడ్డి. నిన్న డబ్బులు రిలీజ్ చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు 75-80% ఇచ్చారు. ఈ బుద్ధి జ్ఞానం మొన్నేమైంది జగన్మోహన్ రెడ్డి? అంటే ఇంకొకటి చూశాను నేను, ఒక అడగానే జగన్మోహన్ రెడ్డి ఇంకొక రోజు చేస్తుంటే నేరుగా శవాన్ని తీసి వాళ్ళ ఇంట్లోనే పుడ్చేవాడిని. అప్పుడు బుద్ధి వచ్చేది. చంపే హక్కు నీకు లేదు. నువ్వు ప్రభుత్వంలో ఉన్నావు, బాధ్యత నీది, ప్రశ్నించే హక్కు నాది. నువ్వు తప్పు చేస్తే నిలదీస్తా, ఇంకా తప్పు చేస్తే ప్రజా సహకారంతో భూస్థాపితం చేస్తాం తప్ప వదిలిపెట్టాం. ఇక్కడికి వస్తే కొవ్వూరు ఎమ్మెల్యే మొన్నటి వరకు డిప్యూటీ సీఎం, అవునా కాదా? ఏం తమ్ముడు, ఆమెను చూస్తే ఇసుక మాఫియా దెబ్బతో హోమ్ మినిస్టర్, ఇసుక మాఫియా దెబ్బ క్వారీల్లో పడి జనాలు చనిపోయారా లేదా? తాళ్లపూడ నుండి విజయేశ్వరం డ్రెడ్జింగ్ తో ఇసుకను తోడేశారా లేదా? గ్యామన్ బ్రిడ్జ్ కుంగిపోయిందా లేదా? కుంగిపోయిందా లేదా? గోదావరిలో కూడా నీళ్లు ఇంకే పరిస్థితి లేదా? ఆ పరిస్థితి తీసుకొచ్చారు, అవునా కాదా? హోంమంత్రిగా ఆవిడకి అధికారాలు లేవు, కానీ దోపిడీకి మాత్రం ఫుల్ అధికారాలు ఉన్నాయి. అంటే అత్యాచారాలు ప్రశ్నిస్తే సాధారణంగా జరుగుతుంటాయని గొప్పగా చెప్పిన మంత్రి హోంమంత్రి. హోంమంత్రి నువ్వు ఆ మాట మాట్లాడితే మీకు హోంమంత్రిగా ఉండడానికి అర్హత ఉందా అని నేను మిమ్మల్ని కోరుతున్నా. ఏం తమ్ముళ్ళు, మట్టి ఎర్రమట్టిని అక్రమంగా తరలించారా లేదా? ఇక్కడి నుంచి జరిగిందా లేదా? సెంటు పట్టాలకు 30 లక్షల భూమి 75 లక్షలు పెట్టి కొనుగోలు చేశారా లేదా? డబ్బులు సంపాదించుకున్నారా లేదా? దొమ్మేరు గ్రామానికి చెందిన ఎస్సీ యువకుడిని అక్రమ కేసులో పెట్టడంతో అతను ఆత్మహత్య చేసుకున్నాడా లేదా? మంత్రి సమాధానం చెప్తున్నానని అడుగుతున్నా. గ్రామంలో తిరుగుబాటు చేశారా లేదా? దళితులందరూ తిరుగుబాటు చేశారు. ఆ దెబ్బతో భయపడిపోయింది, పారిపోయింది. అంటే ఈ ఊర్లో చెత్త, గోపాలపురంలో బంగారమా? ఇక్కడ పనికిరాని కాసు అక్కడ పనికొస్తుందా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది న్యాయమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇది ఒక విధానం అని మిమ్మల్ని అడుగుతున్నా. జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పు. నువ్వు ఇచ్చిన హోమ్ మినిస్టర్ ఇక్కడ గెలవలేకపోతే నిన్నెందుకు గెలిపించాలా అని నేను అడుగుతున్నా. అంటే ఆయన ఉద్దేశం ఒకటి, ఇక్కడైతే అన్నీ తెలిసిపోయినాయి, అక్కడికి పోతే ఎన్నికలు అయిపోతాయి, తెలిసే లోపల ఎన్నికలు అయిపోతాయి, కాబట్టి మోసం చేయడంలో దిట్ట ఈ జగన్మోహన్ రెడ్డి అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా. ఈరోజు ఇక్కడ ఒక మంచి సౌమ్యుడిని మీకు ఇచ్చాం, వెంకటేశ్వరరావు. మీకు అందుబాటులో ఉండే వ్యక్తి, మీకు ఎప్పుడు కూడా ఏ పని కావాలన్నా నిరంతరం అందుబాటులో ఉంటాడు. ఆయనకి ఏం కావాలనో చేసే బాధ్యత నాదని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇక్కడ ఎంపీగా పురంధేశ్వర్ గారు వస్తారు, బీజేపీ అభ్యర్థి. 2 బటన్లు నొక్కుతున్నారు. ఒక బటన్ వెంకటేశ్వరరావు బటన్, సైకిల్ బటన్. 2వ బటన్ కమలం పువ్వు. 2వ బటన్ నొక్కి ఎంపీగా మీరు ఢిల్లీకి పంపించాల్సిన బాధ్యత మీ అందరి పైన ఉంది. అదే సమయంలో నేను మళ్ళీ చెప్తున్నా, ఎన్డీఏ మేమందరం కలిసింది మా కోసం కాదు, ప్రజలు గెలవాలి. ఒక శాడిస్ట్ ముఖ్యమంత్రి, దుర్మార్గుడు ముఖ్యమంత్రి, అందరినీ ఇబ్బంది పెట్టి ఆనందపడే ముఖ్యమంత్రి. ఏం తమ్ముళ్ళు, మిమ్మల్ని కాపాడుకోవడానికి, నన్ను నేను కాపాడుకోవడానికి ఎన్ని అవస్థలు పడ్డారో కొవ్వూరులో ఉండే మీరు చూశారు కదా, పక్కనే చూశారు కదా, చూశారా లేదా?
నాలాంటి వాడికే ఇన్ని ఇబ్బందులు వచ్చాయంటే సామాన్య ప్రజానీకం ఈ రాష్ట్రంలో తలెత్తుకుని తిరిగే పరిస్థితులు మీరున్నారా అని అడుగుతున్నా. ప్రశ్నించే హక్కు మీకుందా అని అడుగుతున్నా. మళ్ళీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారా లేదా? రాష్ట్రాన్ని కాపాడుకుంటారా లేదా? దీనికి ప్రజలు గెలవాలనా లేదా? గెలవాలంటే మీరు సిద్ధమా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంటికొకరు తెలుగుదేశం పార్టీ జెండా, జనసేన జెండా, బీజేపీ జెండా మూడు కలిపి ముందుకు తీసుకుపోవాలి. నేను ఒకటే అడుగుతున్నాను. 39 రోజులే ఉన్నాయి. 39 రోజులు మీకోసరం మీరు కష్టపడండి, మాకు సహకరించండి. మళ్ళీ హామీ ఇస్తున్నా, చాలా నష్టపోయాం. ఆ నష్టాన్ని భర్తీ చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ రాష్ట్రం కోసమే మా పొత్తు. ఇప్పుడే మా తమ్ముళ్ళు రైతు వ్యతిరేక చట్టం, ప్రజా వ్యతిరేక చట్టం, ఏపీ ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2022. తమ్ముళ్ళు మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, వీళ్ళు గెలిస్తే మీ భూమి మీకుండదు. ఎవరికి కావాలన్నా దొంగలు రాసుకునే పరిస్థితికి వస్తారు. అందుకే లాయర్లు గట్టిగా పోరాడుతున్నారు. దానికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ యొక్క కూటమి గెలవంగానే ఆ చట్టాన్ని రద్దు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. మేము సిద్ధంగా ఉన్నాం. మీరు సిద్ధమా అని అడుగుతున్నా. జగన్ ఓడించడానికి మేము సైతం సిద్ధమని గట్టిగా చేపట్లు కూడా చెప్పండి. ఈ రోజు నుంచి ప్రజల్లో మీరు కూడా ముందుకు రావాలి. ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం నా ఒక్కడి బాధ్యతే కాదు, మా ముగ్గురి బాధ్యతే కాదు, మనందరి బాధ్యత. తెలుగుదేశం కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ. తమిళ్లో మీరు అనుకుంటే గెలుస్తుంది, గవర్నమెంట్ వచ్చేస్తుంది. నాకు అచంచలమైన నమ్మకం మీ మీద. ఈ రోజు నుంచి 39 రోజులు ఏమారద్దండి. మీరు జన సైనికులు, బీజేపీ మొత్తం గెలవండి. ఊరు ఊరు జట్టు కట్టండి. మండల స్థాయిలో, నియోజకవర్గ స్థాయిలో కోఆర్డినేట్ చేయండి. 39 రోజులు మీరు కష్టపడండి. మిమ్మల్ని పైకి తీసుకొచ్చే బాధ్యత మాదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. చేస్తామని, కష్టపడతామని, ఎన్నికల ప్రచారంలో ముందుంటామని గట్టిగా చప్పట్లు కొట్టి అందరూ హర్షాన్ని, ఆమోదాన్ని తెలియజేసి కోరుకుంటూ, మరొక్కసారి నేను కొవ్వూరుకు వచ్చినప్పుడు చాలాసార్లు వచ్చాను, కానీ ఈసారి మాత్రం ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది. గోదావరి పుష్కరాల్లో నేనే అభివృద్ధి చేశా. మళ్ళీ హామీ ఇస్తున్నా, కొవ్వూరు నా సొంత నియోజకవర్గంగా భావించి అన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేస్తా. మీ బాధ్యత వెంకటేశ్వరరావుని గెలిపించడం. గెలిపించాల్సిందిగా మరొక్కసారి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, అందరికీ నమస్కారాలు. ఇప్పుడే కోర్టుకు బిల్డింగ్లు కావాలన్నారు, తప్పకుండా ఇద్దాం. మీరు కూడా అందరికీ చెప్పండి. ఇంటలెక్చువల్ మేధావులు ఎవరైతే ఉన్నారో ఆ మేధావులు ఇంటింటికి పోయి ఎందుకు కూటమి గెలవాలనో వాళ్ళందరికీ చెప్పే బాధ్యత మీరు తీసుకోమని మరొకసారి కోరుకుంటూ, ప్రత్యేకంగా మా ఆడబిడ్డలకు అభినందనలు. మా యువత, కేరింతలు కొట్టే మా యువత, ఆకాశానికి ఎగిరే మా యువత, కేకలు పెట్టే మా చిన్నారులు. ఈ కేకలే నాకు రాత్రంతా అయినప్పుడు వస్తూ ఉంటాయి. మీ ఉత్సాహం చూసినాక నాకు ఏమాత్రం అనుమానం లేదు. కొండనైనా ఢీ కొట్టే శక్తి మీరు నాకు ఇచ్చారు. గెలుపు మనదే. రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. మళ్ళీ రాష్ట్రానికి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత మనందరిది. నమ్మకమే కదా? పూర్తిగా నమ్మకమే కదా? మళ్ళీ అడుగుతున్నా, ఎన్ని వేలు మెజార్టీ తెప్పిస్తారో తప్ప అతి పెద్ద మెజార్టీ రావాలి.
వన్ సైడ్ ఎలక్షన్ జరగాలి. ఒకరిద్దరికి ఏదో సమీక్షం ఇచ్చారంటే వాళ్ళని కూర్చొని పెట్టి చెప్పాలి. ఎందుకంటే 10,000 ఇచ్చి ₹1,00,000 ఎట్లా దుబ్బేస్తున్నాడో ఆ విధానం చెప్పి వాళ్ళని కూడా మన సైడ్ తీసుకుని ఏ ఒక్కరైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తే మనం ఎక్కిన చెట్టు మనమే నరుక్కున్నట్టు అవుతుంది. ఆ విషయం గుర్తుపెట్టుకోమని కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై అండి. You ready? Psycho, psycho.